ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగును గాక. షలోమ్. ఈ ఉదయకాల సమయం కొరకు సామెతలు 30వ అధ్యాయము 5వ వచనం. ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడము. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుని ఆశ్రయించు వారికి, ఎవరైతే దేవుని పైన ఆధారపడతారో, దేవుని యొక్క సహాయం కోరుకుంటారో, సమస్యల్లో ఉన్నప్పుడు, వారికి ఉన్నటువంటి కష్టాల్లో, వారికి ఉన్నటువంటి కన్నీటిలో, వారు వేదనతో ఉన్న సమయంలో ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో వారికి దేవుడు కేడముగా ఉండి వారిని కాపాడుతారని దేవుని సేవకులుగా తెలియజేస్తా ఉన్నాను. అనేక సార్లు మనకి సహాయం కొరకు మనం ఎవరెవరినో ఆశ్రయిస్తూ ఉంటాం కదండి. అయితే మేము చేయాల్సిన ప్రాముఖ్యమైన కార్యం ఏంటి అంటే, మనకి సమస్య కలిగినప్పుడు, మనకి ఇబ్బంది కలిగినప్పుడు మనల్ని రక్షించేటటువంటి దేవుని దగ్గరికి, మనల్ని కాపాడేటటువంటి దేవుని దగ్గరికి, మనకి సహాయం చేసేటటువంటి దేవుని దగ్గరికి మనం రావాలి. ఉదయకాల సమయంలో దేవుని సేవకుడిగా మేము తెలియజేస్తున్న మాట ఏంటి తెలుసా? దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకోదగినటువంటి సహాయకుడు. మనం సమస్యలో ఉన్న సమయంలో మనం ఏం చేయాలి అంటే, దేవుని పైన ఆధారపడడానికి మనం ప్రయత్నం చేయాలి. మీరు గమనించండి, ఆయా దేశాల ప్రధానులు, మనము ఇంతకుముందు మీరు గమనించినట్లయితే భారతదేశపు ప్రధాని ఇందిరాగాంధీ గారు, అమెరికా దేశపు ప్రెసిడెంట్ కానివ్వండి, శ్రీలంక దేశపు ప్రెసిడెంట్ కానివ్వండి, ఇలా ఆయా దేశాలను పరిపాలన చేసేటటువంటి ఆ ప్రెసిడెంట్లు, ప్రధానమంత్రులు కూడా అనేక సార్లు హత్య చేయబడ్డారు, చంపివేయబడ్డారు. వారి చుట్టూ ఎప్పుడు సెక్యూరిటీ ఉంటుంది, వారి చుట్టూ ఎప్పుడు Z+ కేటగిరీ ఉంటుంది, బ్లాక్ క్యాట్స్ ఉంటారు, చాలా మంది యామినేషన్స్ పెట్టుకొని ఉంటారు. కానీ ఇన్ని ఉన్నా కూడా వారి నాయకుడిని వారు కాపాడుకోలేకపోయారు. గమనించండి ప్రియులారా, శత్రువు ఏ వైపు నుంచి దాడి చేస్తుందో మనకు తెలియదు. అయితే దేవుని బిడ్డలకి దేవుడు ఇచ్చే గొప్ప ఆశీర్వాదం ఏంటి అంటే, దేవుని బిడ్డల చుట్టూ ఆయన దూతలు కావలిగా ఉంటారు. మనకు సమస్య కలిగినప్పుడు మనం రావాల్సినటువంటి ఆశ్రయపురము దేవుని సన్నిధి. ఉదయకాల సమయంలో ముందు మీరు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? ఉదయకాల సమయంలో నిద్ర లేచిన దేవుడి సన్నిధిలోనికి ప్రార్థించండి. మీ చుట్టూ, మీ కుటుంబం చుట్టూ దేవుని దూతల కాపుదలుగా ఉండమని ప్రార్థించండి. ఆయన శిలువ రక్తం చేత అగ్నికచ్చన వేయమని ప్రార్థించండి. దేవుడు అప్పుడు మనతో, మన కుటుంబంతో తోడై ఉండి మన అవసరతలన్నింటినీ దేవుడు సంధిస్తారని దేవుని సేవకులుగా తెలియజేస్తా ఉన్నాను. దేవుడు కాపాడుతారని దేవుని సేవకులుగా తెలియజేస్తా ఉన్నాను. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుడి సన్నిధి మీకు తోడుగా వచ్చును గాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టే కార్యం అంతటిలో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.